నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఏపీ అసెంబ్లీలో నిన్న ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ అధినేత జగన్ను మంత్రుల తరువాత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆయన వాహనాన్ని అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు అనుమతించడం వంటి హుందాకరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కానీ ఒకరోజు గడిచేలోపే సీన్ రివర్స్ అయింది. జగన్కు ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. కొత్త స్పీకర్ అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించే సమయంలో మాజీ సీఎం కనీస సభా మర్యాదలు కూడా పాటించలేదు. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోగా వైసీపీ ఎమ్మెల్యేలంతా గంపగుత్తగా గైర్హాజరయ్యేలా చేశారు. కనీసం వైసీపీ తరపున ఒక్క ఎమ్మెల్యేను కూడా జగన్ సభకు పంపకపోవడం విచిత్రం. ఓసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత స్పీకర్ ఎన్నిక సమయంలో నాటి సభాపతి తమ్మినేని సీతారాంని అచ్చెన్నాయుడు జగన్తో పాటు ఆయన స్థానం వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. తర్వాత చంద్రబాబు కూడా తమ్మినేని గురించి సభలో మాట్లాడారు. ఈ ఘటన చూశాక చంద్రబాబుకి జగన్కు మధ్య ఉన్న తేడాను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. అయినా రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. నిర్ణయం ప్రజల చేతిలో ఉంటుంది. నేతలు చేసే మంచి పనులే వారిని విజయ తీరాలకు చేరుస్తాయి. మరి రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగిన జగన్ ఓటమిని ఎందుకు హుందాగా అంగీకరించలేకపోతున్నారు? జగన్ తన పార్టీ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోవడానికి కారణం ఏంటి? అయ్యన్న పాత్రుడి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరు కాని జగన్ 5 ఏళ్ల పాటు సభకు దూరంగా ఉండాలని భావిస్తున్నారా? అదే జరిగితే జగన్ ప్రజల మన్నన పొందగలరా? ఇదే అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి ఓబులేష్ గారు, ఏపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే ఓబులేష్ గారు, వెల్కమ్ టు ది డిబేట్. టీడీపీ నుంచి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ది డిబేట్. సిపిఎం నుంచి గఫూర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే, అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ టు ద డిబేట్ సార్. అలాగే ప్రముఖ అనలిస్ట్ లక్ష్మణ్ గారు అందుబాటులో. లక్ష్మణ్ గారు, సార్ కెన్ యూ హియర్ మీ సార్? సార్ నా వాయిస్ వినబడుతుందా లక్ష్మణ్ గారు? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది సార్, మీ ఆడియో ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే సార్. సార్ 2 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా ప్రస్తుతం అయితే వాయిదా పడినాయి. ఈ 2 రోజులు కూడా ఫార్మాలిటీస్. కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిన్న మొత్తం కూడా సభ్యుల ప్రమాణ స్వీకారం, ఈరోజు వచ్చేసరికి స్పీకర్ ఎన్నిక. నిన్న మనం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ చూసాము. యాక్చువల్గా అయితే ఎలక్షన్స్లో ఈసారి వైసీపీ పార్టీకి 18 సీట్లు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ప్రధాన ప్రతిపక్ష హోదా, అది రాకపోవటం, దానివల్ల సాధారణ సభ్యుడిగానే ఆయన కొనసాగాల్సినటువంటి పరిస్థితి కూడా కాకుండా ఏదైతే వైసీపీ అభ్యర్థన చేసిందంటున్నారు రిక్వెస్ట్, ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయనకు ప్రమాణ స్వీకారం కూడా సీక్వెన్స్లో కాకుండా అందరి ఎమ్మెల్యేలాగా కాకుండా ఆయనకు కొంత ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఆయన కారు గేట్ బయటే పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి రావాల్సిన పరిస్థితిని కూడా అవాయిడ్ చేసి లోపలికి వరకు అసెంబ్లీ వరకు ద్వారం వరకు కూడా అనుమతించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాల్ని చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవద్దని చెప్పేసి చెప్పినట్లుగా సరే హుందాగానే దీన్ని భావించాలి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హాజరు కాకపోవటాన్ని ఎలా చూడాలి? స్పీకర్ ఎన్నిక సమయంలో స్పీకర్ని ఆయన ఎన్నిక తర్వాత ఆయన తీసుకెళ్లి ఆయన కుర్చీలో కూర్చోబెట్టడం, అందరు సభ్యులు ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షం కూడా అదొక ఆనవాయితీగా మనం చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు అది చూసాము, మరి ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అసెంబ్లీ యొక్క నియమ నిబంధనల ప్రకారము సభ్యుడు ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలి. లేదు ఇన్నిసార్లు హాజరు కాకుండా అంటే అతనికి నోటీస్ ఇచ్చి అతన్ని సస్పెండ్ చేయొచ్చు, లేదా సభ్యత్వం తీసేయచ్చు అనేది చట్టంలో లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు పోలేదు అసెంబ్లీకే పోలేదు ఆయన కూడా. అందువల్ల అసెంబ్లీలో కంపల్సరీ ఉండాలని లేదు. ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆయన శాసనసభ సభ్యత్వం కొనసాగదు. ఆయనకు శాలరీస్ రావాలి, ఇతర బెనిఫిట్స్ రావాలి, ప్రోటోకాల్ రావాలి, ఇవన్నీ రావు. అందువలన ఆయన ప్రమాణ స్వీకారం వరకు పరిమితమయ్యాడు. ఏ మొహం పెట్టుకొని అక్కడ కూర్చుంటాడు? 11 మంది, అతను 175 అని చెప్పిన అతను
అక్కడ 11 మందితో అంటే తను కాక 10 మందిని అక్కడ కూర్చోబెట్టుకొని ఆయన కూర్చొని ఆ వెనక బెంచీలలో కూర్చొని ఇంకా సీట్లు అలాట్ చేయలేదు. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కు సీట్లు అలాట్ చేస్తారు. మీరు అన్నట్టు ఏంటంటే అసలు ప్రతిపక్ష హోదానే లేకుండా పోయింది. 10% ప్రకారం 18 మంది ఉండాలి, 11 మందే ఉన్నారు, ప్రతిపక్ష హోదా పోయింది. కానీ మాజీ ముఖ్యమంత్రికి అంటూ అసెంబ్లీలో కానీ లేదా బయట కానీ ఎక్కడ కానీ ప్రోటోకాల్స్ ఏమి ఉండవు. గౌరవం ఉంటది అంతవరకే. అంతేగాని మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అతనికి ముందు సీట్లో కూర్చోబెట్టాలనో లేకపోతే ఇంకో వేరే ప్రోటోకాల్స్ నో అవన్నీ కూడా ఏమి ఉండవు. మాజీనే అంతే. అందువల్ల అతను శాసనసభ్యుడే అవుతాడు. మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా అతను శాసనసభకు ఎన్నికయ్యాడు కాబట్టి శాసనసభ్యునికి ఏమైతే ప్రోటోకాల్స్ ఉంటాయో అవే పాటిస్తారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం. కాబట్టి ఆయన సీటు రేపు పొద్దున ఎక్కడ కేటాయించినా మనమేం ఆశ్చర్యపోయాం. స్పీకర్ ఇష్టం, ఎందుకంటే ఆయనకు ఫుల్ పవర్స్ ఉంటాయి దాని మీద. ఇప్పుడు ఒక్కోసారి మన మిత్రుడు కపూర్ గారికి కూడా తెలుసు, ఒక లెఫ్టిస్టులు ఒకరో ఇద్దరు గెలిచినా కూడా గౌరవించి ఒక శాసనసభ్యుడైన ఫ్రంట్ సీటు అలాట్ చేసేవారు. అది ఆనవాయితీ ఉంది. కానీ ఇప్పుడు అంత అలాంటి ఆనవాయితీలు ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? పోయే రూల్స్ రెగ్యులేషన్స్ ఆనవాయితీలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంతకుముందు స్పీకర్ ఎలా వ్యవహరించాడు, ఎంత దారుణంగా వ్యవహరించాడో తమ్మినేని మనం కల్లారా చూసాం అన్ని. ఆయన ఒక శాసనసభ స్పీకర్ గా కాకుండా ఎలా వ్యవహరించాడు. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే మార్గంలో పోతే ఇంకా వాళ్ళకు డిఫరెన్స్ ఏముండదు. హోము అనేటువంటి ఒక సిగ్నల్ ఇవ్వడానికి నిన్న ప్రయత్నం చేశారు. అతనికి ప్రత్యేకంగా అతన్ని మంత్రులైతూనే ఆయన్ను ప్రమాణ స్వీకారానికి పిలిచారు. యాక్చువల్ గా శాసనసభ్యుడి కింద ఆల్ఫాబెటికల్ ప్రకారం పిలవాలి, కానీ మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాలని మంత్రుల తర్వాత ఆయన్ని పిలిచారు, ఒక రకంగా గౌరవించారు. అలాగే మామూలుగా అందరి యొక్క మంత్రుల కార్లు ఎమ్మెల్యేల కార్లు కూడా ఆ రోడ్డు పైన దిగి గేటు దాటి అసెంబ్లీలోకి వచ్చిన వాళ్ళు ఆయన యొక్క ఎందుకంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి భద్రత అనేది మాజీ ముఖ్యమంత్రి అయినా భద్రత ఇంపార్టెంట్. సో అతని లోపలికి కూడా అలౌ చేశారు ఆ కారును మెయిన్ గేట్ వరకు, అంటే అసెంబ్లీ ఎంట్రన్స్ దగ్గర వరకు అలౌ చేశారు. సో కొంతవరకు సమయం పాటిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు లేదా ఎన్డీఏ పక్షాలని అనుకున్నా కూడా భవిష్యత్తులో ఎలా ఉంటారు? ఇప్పుడు అవతల 11 మంది హాజరైనా కూడా, ఒకవేళ ఆయన హాజరు కాకపోయినా 10 మంది హాజరైనా కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటది, ఎలాంటి వ్యవహారం అసెంబ్లీలో నడుస్తుంది? అదే మనం 10 మంది ఉన్నాం కదా. రెండోది ఏంటంటే అసలు నాయకుడు హాజరు కాకుండా ఆ 10 మంది ఏమి లోపల ప్రజా సమస్యల మీద నిలదీసి మాట్లాడతారని నాకు ఇది సందేహమే. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్, లక్ష్మణ్ గారు అది మనం తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడైతే గనక 2 రోజుల పాటే కదా సభా కార్యక్రమాలు, అది కూడా ఫార్మాలిటీగా స్పీకర్ ఎన్నిక, నిన్నేమో మొత్తం సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం. ఈ రోజు అనేది కూడా ఒక ఫార్మాలిటీయే కదా. స్పీకర్ ఒకవేళ ఇష్టం ఉన్నా లేకపోయినా తర్వాత మీరు వస్తారా రారా అనేది నెక్స్ట్ పీరియడ్ లో చూసుకోవచ్చు, నెక్స్ట్ టర్మ్ లో. కానీ ఈ రోజు అయితే ఒక ఆయనకి నిన్న దక్కినటువంటి నాకు అర్థమైంది మీరు చెప్పేది. స్పీకర్ ఎన్నికలకు హాజరు కావాలి, గౌరవప్రదంగా. సరే, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన గౌరవప్రదంగా ఆయన యొక్క సీట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండి స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన సీట్లో కూర్చుంటే వరకు ఉండి ఈయన కూడా వెళ్ళి ఆయన అక్కడ పరామర్శించు అక్కడ కూర్చోబెట్టి గౌరవప్రదంగా ఉండింటే బానే ఉండేది. అయితే ఆయన ఏం చెప్పాడు అంతకుముందు 2 రోజుల క్రితము, అంటే స్పీకరు నన్ను చంపుతాము అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తిని ఇవాళ స్పీకర్ గా కూర్చోబెట్టారు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటి, ఇది తను అలాంటి వ్యక్తిని, అంటే అలాంటి క్రిమినల్ ఆలోచన ఉన్న వ్యక్తిని స్పీకర్ గా చేస్తారా అంటే నాకు అగెనిస్ట్. ఆయన ఏంటి అంటే ప్రతిదీ ఆయన ఊహించుకుంటున్నాడు, నాకేదో అగెనిస్ట్ గా ఏదో చేసేస్తున్నారు ఈ ప్రభుత్వము అని. అంత అగెనిస్ట్ గా చేసేంత ధైర్యము లేకపోతే కనుక జనం ఏమనుకుంటారనేటువంటి భయము చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. చెయ్యరు, ఆయన అంత ధైర్యం చెయ్యరని నేనైతే అనుకుంటున్నాను, నాకున్న అనుభవం మేరకు. ఇంకా కపూర్ గారు చెప్పాలి ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు అని.
కానీ ఊహించుకుంటున్నాడు ఆయన, ఏమో చేస్తారు, ఏమో జరిగిపోతుందేమో, ఏమో ఇవాళ స్పీకర్ గురించి ఆయన గౌరవిద్దామని పోతే గనక నిన్ననే కొన్ని కామెంట్లు చేశారు కదా మామయ్య అని బయట, మళ్ళీ కామెంట్లు చేస్తారేమో, మళ్ళీ ఏదైనా అవమానం పాలవుతారేమో అనుకున్నాడేమో. రెండోది ఏంటంటే కడప ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాడు, అది ఒక చెప్పడానికి. నేను కడపకి వెళ్ళిపో, ఆయన కడపగా పొద్దున పోకపోయినా సాయంత్రం పోవచ్చు, లేకపోతే ఈ రోజు రేపు పోయి ఉండొచ్చు, ఏముంది అదేమో అర్జెంట్ ఏం లేదా, మామూలు ప్రోగ్రామ్ అంతే. పోయాడు, అదేమో అక్కడ ఏమైనా వేరే కంపల్సరీ అటెండ్ అయ్యేటువంటి అంశాలు ఏమి లేవు, అక్కడ రొటీన్ గా పోతానని పోయాడు. రేపు పోయింటే సరిపోయింది. అప్పుడు వాతావరణము గౌరవప్రదంగా మీకు గౌరవించినప్పుడు మీరు కూడా అదే గౌరవం తీసుకోవాలి, అలాగే మిగతా వాళ్ళను కూడా గౌరవించాలి. స్పీకర్ నన్ను చంపుతా అన్నాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపుతా అనలేదా, ఉరి తీయమని అనలేదు అన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గురించి అసెంబ్లీలో కూర్చున్నాడా లేదా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అవమాన పరిస్థితి లక్ష్మణ్ గారు, నేను విన్నది ఏంటంటే అధికారం పోయింది కానీ జగన్ బతికే ఉన్నాడు అన్నారు, చంపుతాను అని అనేది అయితే అని కాదని నాకు ఉన్న నేను అర్థం చేసుకున్నది. బతికే ఉన్నాడు అని అది కూడా కరెక్ట్ కాదులేండి, దాన్ని కూడా నేనేం సమర్థించట్లేదు, బట్ చిన్న కరెక్షన్ అంతే. అందుకంటే ఇంకా చావలేదు, చచ్చే వరకు చేయాలన్న అది ఆయన బతికే ఉన్నాడు ఇంకా అనేది నేను విన్నది. రైట్, వరలక్ష్మి గారు, ఏదైనా ఇటువంటి అన్ఫార్చునేట్ స్టేట్మెంట్స్ చేయటం అనేది చూసారా, 2 రోజుల తర్వాత ఆయనే స్పీకర్గా రావాల్సిన పరిస్థితి ఉంది, మాటలు వెనక్కి తీసుకోలేరు కదా. కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తన స్పీచ్లో అదే చెప్పారు, చాలా దుందుడుక్కుగా మాట్లాడే అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టి ఆయన నోటికి తాళం వేశారు, అవకాశం లేదు, ఇక తిట్ల దండకాన్ని మాట్లాడే అవకాశం లేదంటే సభ్యులందరూ కూడా దాన్ని లైటర్ వీన్లో తీసుకొని నవ్వుకున్నారు, చూసాం. రైట్, మీరు ఎలా చూస్తారు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమంటున్నారంటే టీడీపీ నుంచి మేము ఆయన హోదాకు మించి మేము గౌరవం ఇచ్చాము, ఆయన దాన్ని నిలబెట్టుకోలేదు, ఈరోజు వచ్చుంటే కనుక ఓకే, తర్వాత సెషన్లో ఉంటారా లేదా ఇక అదంతా వారిష్టం, కానీ ప్రజలు మాత్రం గమనిస్తుంటారు. నువ్వు వస్తున్నావా రావటం లేదా, వస్తే చూస్తారు, రాకపోతే కారణం కూడా చూస్తారు. మీకు నిజంగా కనుక ఆ సభ ముఖంగా అవమానం జరిగితే మీరు వెళ్ళిపోయేదానికి ఒక రీజనబుల్గా ఉంటుంది, ప్రజలు కూడా దాన్ని మనం లాస్ట్ టైం చూసాము. చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్గా వచ్చారు, 2021 నవంబర్లో అనుకుంటా ఆయనకి సభ సాక్షిగా అవమానం జరిగింది. ఈరోజు కూడా దాన్ని గుర్తు చేసుకొని ఆయన దానికి రీజన్ చెప్పారు, బాధపడ్డానన్నారు. అలా ఉండకూడదు, అలా ఉండే అవకాశం లేకుండా గౌరవ సభగా మార్చుకుందాము అని అన్నారు. కాబట్టి అవి తీవ్రమైన వ్యాఖ్యలు కాబట్టి ప్రజలందరూ చూశారు, కాబట్టి ఆయన బాధపడుతూ వెళ్ళిపోయారు గౌరవ సభ అని చెప్పేసి. అటువంటి రీజన్ ఏమన్నా కనుక రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన సభ్యులకు కానీ కలిగితే మీరు వాకౌట్ చేయొచ్చు, ఇక సభలోకి రానని చెప్పొచ్చు. కానీ ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండా జస్ట్ నేను ఎమ్మెల్యేగా ప్రమాణం మాత్రమే చేస్తాను, 2వ రోజే రావడం లేదంటే ఇక నేను నెక్స్ట్ 5 years కూడా రానన్నట్టుగానే ఇప్పుడు మెసేజ్ కనపడుతుంది. మరి ఏమన్నా ఆయన మనసు మార్చుకుంటారో లేదో మాకు తెలియదు. మీరు ఏ విధంగా దీన్ని పరిశీలి చేస్తారు? ముందుగా మీకు నమస్కారం, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నా నమస్కారాలు. ఇది యాక్చువల్గా నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదండి, ఇట్లా ఒక అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్ గా ఇస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళి గెలవగలమో లేదు, అక్కడ నేను ఉండగలనో లేదు అంటే అన్ని ముందు తనకు ఆపాదించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలండి. అది ప్రతిపక్షంలో కానీ లేకపోతే అధికార పక్షంలో కానీ మనకి ఒక గౌరవం ప్రజలు ఇచ్చినప్పుడు అది ఒక సభాపక్ష నేతగా ఒక వ్యక్తిని, అటు ఒక సీనియర్ ని, 42 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ఒక సీనియర్ ని అక్కడ స్పీకర్ గా ఎన్నుకునే టైంలో అది అందరికీ గౌరవప్రదంగా ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదే కాకుండా ప్రతిపక్ష హోదా లేకపోయినా మాత్రం ఆయన ఒక కాన్స్టిట్యూషన్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆ పులివెందుల ప్రజలకు కూడా ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే పులివెందుల ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ప్లేస్ అయినా కానీ ఆ నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా ఆయన అక్కడ డిస్కస్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా
స్పీకర్ ఎన్నికని ఆయన ఖచ్చితంగా గౌరవప్రదంగా ఒప్పుకోవాలి. ఆయన్ని తీసుకెళ్లి ఆ సీట్ లో కూర్చోబెట్టి తర్వాత మీరు కంటిన్యూగా చూస్తున్నారండి, నిన్నటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు. ఇంతవరకు జరిగిన పెద్దలు అడిగారు 14-19లో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయండి, దాని తీవ్రత 19-24లో ఎక్కువ నింది అసెంబ్లీలో అన్నారు. కాబట్టి సో అందరికీ కూడా చెప్తున్నారు, ఇది మన రాష్ట్రం బాగా దెబ్బతినిపోయింది. మనం ప్రజా సమస్యలను మాత్రమే ఇక్కడ దృష్టిలో పెట్టుకొని వాటిని మాత్రమే డిస్కస్ చేయాలి, ప్రజాధనాన్ని వృధా చేయకూడదు, ఎవ్వరికి కూడా అగౌరవం అనేది జరగకూడదు. అది ప్రతిపక్షంలో ఉన్నోళ్ళైనా ఎవరినైనా కానీ మనము ఎవరిని మాట్లాడకూడదు ఏ విధంగా అని ప్రతి ఒక్కళ్ళండి, జూనియర్స్ నుంచి సీనియర్స్ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. ఈ సభని గౌరవంగా ఇంతకు ముందులాగా ఎప్పుడు కాకూడదని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కాబట్టి నిన్న ఆయనకి నిజంగానే చాలా బాగా గౌరవం ఇచ్చినట్టండి. ఒక మాజీ సీఎం గా అనుకోండి, లేదా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి అట్లనే అనుకోండి, ఆయన చాలా సగౌరవంగా అసెంబ్లీలోకి రానిచ్చారు. ఆయనకు అందరికంటే ముందు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రమాణ స్వీకారానికి కూడా. అలా చేసినప్పుడు ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడమే కాదండి, నేను నిన్న కూడా చెప్పాను సార్, వాజ్పేయి గారు ఒక్కళ్లే పార్లమెంట్ లో ఉండి ఒక ప్రతిపక్ష నేతగా చాలా బాగా ప్రజా సమస్యల మీద ఒక సలహాలు ఇచ్చారు. అదే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తున్నారు, అధికారమే పరమావధి, నాకు అధికారం ఉంటేనే నేను ఎక్కడికైనా వస్తాను, నేను ఎక్కడికైనా ఆ ప్రోటోకాల్ ఉంటేనే నేను బయటకు వస్తాను, నాకు ఆ పరదాలు ఉంటేనే నేను బయటకు వస్తానని ఇంకా పాత పద్ధతిలో ఉంటే కుదరదు. మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకున్నా కానీ మీరు ప్రజల తరఫున పోరాడాల్సిన అవసరం మీకుంది. మీ నియోజకవర్గ సమస్యలు కూడా తీసుకురావాలి, మీతో పాటు మిగతా 10 మందిని కూడా మీరు తీసుకొచ్చి హుందాగా కూర్చొని ఉంటే బాగుండేది. పెద్దవారు అన్నారు లక్ష్మణ్ గారు, తర్వాత ఏమైనా జరుగుంటే అంటే అప్పుడు జరిగి ఉండుంటే తర్వాత మేము కూడా చెప్తాం సార్ ఇలా జరుగుండకూడదు అని. కానీ నిన్న ఆయనకి దక్కిన గౌరవాన్ని నిజంగా అండి కాలు రాసుకోవడమే ఒక రకంగా చెప్పాలంటే. రాష్ట్ర ప్రజలందరూ కూడా లాస్ట్ టైం అన్నారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే అదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి ఆయన పాదయాత్రను సజావుగా సాగనిచ్చిన సంగతి మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు యువగలం చేపట్టినప్పుడు ఆఖరికి మైక్ కనీసం స్టూల్ కూడా లేకుండా తీసుకున్న విధానం కూడా చూశారండి. కానీ అవన్నీ మనసులో పెట్టుకొని ఏదో కక్ష సాధించాలని ఏమి ఇప్పటి వరకు రాలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కూటమి అభ్యర్థుల్లో 164 మందిది కూడా అండి ఒకే విధానంలో ఉంది. ఇవన్నీ చిన్నపిల్లల్లాగా మనం ఏదో నా పెన్ను కొట్టేశారో నాకు చాక్ పీస్ కొట్టేశారని కొట్లాడేదానికి కాదు అసెంబ్లీ ఉండేది. ప్రజా సమస్యల మీద మనం ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లాలి, దానికోసమైన ఆలోచన. మీరు ఏవైతే అంశాలు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు అవన్నీ కూడా ప్రజలు గమనించే వారు ఓటు రూపంలో తమ తీర్పునిచ్చారు. ఏది గతంలో పాదయాత్ర అప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర అప్పుడు, అలాగే ఇప్పుడు యువగళం లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు ఇవన్నీ గమనించారండి. ఇవే కాదు అన్ని అంశాలు గమనించారు. ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మంత్రులు అనేవాళ్ళు తమ విధులు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, అలంకారప్రాయంగా ఉన్నారా, 5 ఉప ముఖ్యమంత్రులు ఏం చేశారు, హోమ్ మినిస్టర్ ఇవన్నీ గమనించారండి. గమనించే వారు తమ టైం కోసం వెయిట్ చేశారు. అయితే వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే తమను ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే హీ వాంట్స్ టు బీ ఇన్ ద పాలిటిక్స్. ఇప్పుడు పాలిటిక్స్ ఏం టెంపరీ కాదు కదా ఆయనకి. ఆయన అదే కుటుంబం నుంచి వచ్చారు. పాలిటిక్స్ ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. మరి ఎందుకని ఆయన ఆ యాంగిల్లో ఆలోచించలేకపోతున్నారు? ఇప్పటికీ కూడా ప్రజలు నేను అన్ని రకాల పథకాలు ఇచ్చినా కానీ నాకు వేయలేదంటే ఇండైరెక్ట్గా వాళ్ళని కూడా సస్పెక్ట్ చేస్తున్నట్టే. రైట్, మీ దగ్గరకు వస్తాను మేడం. గఫూర్ గారు చెప్పండి సార్. నిన్న ప్రొసీడింగ్స్ చూసాం సార్. ఒకటి సరే ప్రయారిటీస్, హోదాలు, గౌరవం ఇచ్చారు, ఇవన్నీ చూద్దాము. అటు సాక్షిలో మెయిన్ హెడ్డింగ్లో ఈరోజు ఏంటంటే ప్రతిపక్ష నేతకి సభలో అగౌరవం అని చెప్పేసి. అసలు ప్రతిపక్ష నేత అనేది అసలు ఆ హోదా కూడా రాలేదు, ఫస్ట్ పాయింట్. మరి అంత పెద్ద బ్యానర్ ఐటమ్ ఎలా పెట్టారనేది చూసుకోవాలి. అదేమంటే వాళ్ళు అనేది ఏంటంటే సీఎం తర్వాత ఇమీడియట్గా ఆయనకే ప్రమాణ స్వీకారం అవకాశం ఇవ్వాలి కదండి. అసలు ఆ ప్రోటోకాలే లేనప్పుడు అది వీళ్ళు రిక్వెస్ట్ చేసేవారంట ఆల్రెడీ వైసీపీ వాళ్ళు. మా నాయకుడికి జనరల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా మాజీ సీఎం కానీ దాన్ని ఆనర్ చేశారు. ఆనర్ చేసి మంత్రుల తర్వాత ఇమీడియట్గా
ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చారు. అయితే దాని తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సింది ఉండగా ఆయన కనీసం వారి కోసం కూడా సభలో ఉండకుండా వెళ్ళిపోవటాన్ని ఎలా చూడాలి? అలాగే ఈరోజు స్పీకర్ ఆఫ్ కోర్స్ ఆయన మీకు నచ్చినా నచ్చకపోయినా గతంలో కూడా ఎలా స్పీకర్లు బిహేవ్ చేశారో మనం చూసాం. రేపేమన్నా డిఫరెంట్గా ఉంటారా లేదా అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ది టైమ్ విల్ షోస్. కానీ అసలు నీ బాధ్యత ఏంటనేది మీ బాధ్యత కూడా పక్కన పెట్టేసి ఈరోజు అదేమంటే పులివెందులు వెళుతున్నానని చెప్పేసి దాన్ని ప్రజలు గమనిస్తుంటారు కదా. సురేష్ గారు, రాష్ట్రంలో వాతావరణం సుహృద్భావపూర్వక వాతావరణం లేదండి. 2 శత్రు క్యాంపులుగా ఒకరిని ఒకరు చూసుకుంటుండేటువంటి పరిస్థితి ఉంది. దానికి బాధ్యత ఎవరిది అంటే బాధ్యత ప్రధానంగా వైసీపీ అనుసరించినటువంటి ధోరణి అనే నా అభిప్రాయం. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసిన చాలా విషయాల్లో అధికారమే పరమావధిగా 2 క్యాంపులు ఆ రకంగా ఒకరినొకరు శత్రువుగా చూసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలుపు ఓటోలు సహజమైనటువంటి ప్రక్రియ. ఇది ఎవరైనా ఒక శాసనసభ్యుడు ఎన్నుకున్నారంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజల ఆకాంక్షలు దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం ఎన్నుకుంటారు. ఒక రాజకీయ పార్టీ అధికారం లేకపోయినా రాష్ట్రంలో ప్రజల తరఫున ప్రజల యొక్క సమస్యల్ని వాయిస్ చేయడం రాజకీయ పార్టీ యొక్క బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలను రిప్రజెంట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ నాయకుడిగా రాష్ట్రం యొక్క ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేయాలి. అంత బాధ్యత ఆయన మీద ఉంది. అయితే ఆయన ఓటమి జీర్ణం చేసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ మీటింగ్లో కూడా ఏం చెప్పాడు, శిశుపాలుడు తప్పులు చేస్తాడు కాబట్టి మనం వేచి ఉండడమే, నెక్స్ట్ నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని. ఏమంత ఆతృత, నువ్వే ముఖ్యమంత్రిని ప్రజలు చెప్పాలి తప్ప నీ అంతా నువ్వు చెప్పుకుంటే ఎన్నిసార్లు చెప్పుకుంటే అవుతావు ముఖ్యమంత్రిగా? ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చారు, 151 స్థానాలు గెలిపించారు. ప్రజలకు నచ్చలేదు, మార్పు కావాలనుకున్నారు, మార్పు చేసినారు. మనం ప్రజలకు ఎందుకు దూరమైనాము, ప్రజలకు దగ్గర కావడానికి ఏం చేయాలనేది ఆత్మహత్య చేసుకొని నమ్రతగా లెసన్స్ తీసుకుంటే ప్రజలు హర్షిస్తారండి. అట్లా కాకుండా ఈ ధోరణి ఏదైతే ఇప్పుడుందో ఇదే ధోరణితో కొనసాగితే ప్రజలకు దగ్గర కాలేరు. అది నా పాయింట్. ఇకపోతే రెండో వైపున వీళ్ళు కారును అలో చేయడం కానీ, అట్లాగే మంత్రివర్గం తర్వాత ఆయన్ను ప్రమాణ స్వీకారానికి పిలవడం కానీ మంచిది, ఒక మంచి గెస్చర్ అది. ఎందుకంటే ఆ హుందాతనాన్ని మనం కాపాడుకోవాలా. ఆ హుందాతనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే వాళ్ళ డిప్యూటీ లీడర్నో ఇట్లా ఏదైనా అపాయింట్ చేసి ఆయన పులివెందులకు పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఆయన ఇష్టము. డిప్యూటీ లీడర్ ఆఫ్ దేర్ పార్టీ ఎవరినైనా ఒకరిని ఏర్పాటు చేస్తుంటే ఆ డిప్యూటీ లీడర్ కనుక ఈ స్పీకర్ గారిని వెంట తీసుకొని అక్కడి వరకు పోతే, ఎందుకంటే ప్రజాస్వామ్య సాంప్రదాయం, వెంట తీసుకొని పోతే ఏం వస్తుంది, ఏం రాదు. ఆయన ఎట్లా స్పీకర్గా ఎవరున్నా లేకపోయినా ఆయన స్పీకర్, ఎందుకంటే శాసనసభ ఎన్నుకున్నది కాబట్టి. అయితే ప్రజాస్వామ్య సాంప్రదాయం ఏమిటి, ఎవరైతే స్పీకర్గా ఎన్నికవుతారో పార్టీలు, ప్రధాన పార్టీల యొక్క నాయకత్వం ఆయన్ను సాధారణంగా తీసుకొని స్థానంలో కూర్చోబెడతారు. ఉద్దేశం ఏమిటి దాంట్లో, ఒకసారి స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన పార్టీ రిప్రజెంటేటివ్ కాదని, పార్టీ రిప్రజెంటేటివ్గా బిహేవ్ చేయకూడదు అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆయన సభ అంతటికి ఒక ధర్మకర్తలా వ్యవహరించాలి, సభకు రిప్రజెంట్ చేయాలి. అని సభలో ఉండేటువంటి అందరి సభ్యుల్ని కాపాడాలా, అందరి సభ్యులు మాట్లాడేటట్టు చూడాలా, అందరి సభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. ఆ రకంగా ఒక పెద్ద మనిషిగా సభను నిర్వహించాలి అనేటువంటిది ఉద్దేశం. ఒక పెద్ద మనిషిగా సభను నిర్వహించాలన్నప్పుడు న్యాచురల్గా అందరు కలిసి తీసుకొని పోయి నారాయణ మేము కూడా ఉన్నాం నీవు స్పీకర్ కావడంలో అని చెప్పడం. ఆ రకంగా ప్రజాస్వామ్య సాంప్రదాయం. తర్వాత ఏమిటంటే ఇంకోటి, ఇప్పుడు లాస్ట్ వరుసలో జగన్మోహన్ రెడ్డికి తర్వాత వైసీపీ వాళ్ళకు సీట్లు అరేంజ్ చేసినాను. సాధారణంగా జరిగేది ఏమిటంటే, నేను ఒక 10 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టీస్ ఏవైతే ఎలక్ట్ అవుతారో ప్రధాన పార్టీలకు ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు నాయకత్వానికి. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షము ఒకవైపు కేటాయిస్తారు, ఆ తర్వాత మిగతా పక్షాలకు కేటాయిస్తారు. ఆ రకంగా అనుకున్నప్పుడు మిగతా పక్షాలు ఏం లేవు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటే వైసీపీనే. కాబట్టి గుర్తింపు పొందిందా లేదా అనే దాని నిమిత్తం లేకుండా
ఆ ప్రధాన ప్రతిపక్షానికి వాళ్ళ నాయకుడికి ముందు సీట్ ఇచ్చేసి ఆ వెనుకలో వరుసలో వాళ్ళని కేటాయించేస్తే ఈ సమస్య ఉండదు. అదే అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ 11 మంది 10 మంది ఇప్పుడు ఆ ఎంఐఎం వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళండి, కిషన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు, బీజేపీ వాళ్ళు 2-3 ఉండేవాళ్ళు. నేను సిపిఎం పార్టీ డిప్యూటీ లీడర్గా నాకు సెకండ్ లైన్లో నాకు ఒక ముందు మా పార్టీ లీడర్ నోముల నరసింహయ్యనో లేకుంటే బోడెపూడి వెంకటేశ్వరరావు ముందు వరుసలో కూర్చుంటాడు, ఆ వెనుక వరుసలో నేను డిప్యూటీ లీడర్ కూర్చుండేవాడిని, కిషన్ రెడ్డి నా పక్కన కూర్చుండేవాడు, ఇద్దరే ఉండేవాళ్ళు. కాబట్టి శాసనసభ అనేటువంటిది అన్ని పక్షాల యొక్క ఒక హక్కుగా ఉండేటువంటి సభ. ఆ రకంగా వైసీపీ పార్టీని కూడా గౌరవించేటువంటి పద్ధతిలో వాళ్ళ లీడర్కు అక్కడ ముందు వరుసలో సీట్ ఏర్పాటు చేసి వరుసగా వాళ్ళ వెనకాల ఉండేటువంటి ఆ 10 మందో వాళ్ళు ఎంతమంది ఉన్నారో వరుసగా వెనుక కనుక ఒక లైన్ పడుతుంది, ఆ లైన్ కేటాయిస్తే అయిపోయింది కదా, సమస్యలు ఏమీ ఉండవు. అది కూడా చేస్తారేమో తెలియదు, ఎందుకంటే ఇంకా స్పీకర్ ఇప్పుడు వచ్చాడు కాబట్టి స్పీకర్ ఏం డెసిషన్ తీసుకుంటాడో మనకు తెలియదు. ఏమైనప్పటికీ పరస్పరం గౌరవిస్తూ అన్ని పక్షాల యొక్క సభగా ఆ సభ నడవాలని బయట ఉండే మాలాంటి వాళ్ళని కోరుకుంటాం. శాసనసభ గౌరవాన్ని ఇనుమడింప చేయాలి. శాసనసభ అనేది ఒక పార్టీది కాదు, శాసనసభ అనేది 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ గా శాసనసభ ఉండాలి. ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చలు అక్కడ జరగాలని మేము కోరుకుంటాం. కాబట్టి వైసీపీ పార్టీ అధికారం ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికి ఏం చెప్తున్నారు, ఈవీఎంల మోసము లేదా మోసం చేసి గెలిచినారు, తప్పది. ఇప్పుడు ఎట్లా గెలిచినా గెలుపు అనేటువంటిది జరిగింది కదా. మీకు 151 మంది అన్నప్పుడు ఆ మాట అనలేదే, మేము ఈవీఎంల ద్వారా గెలిచాము, మేము మోసం చేసి గెలిచినామని చెప్పలేదే. కాబట్టి అనకపోగా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో వివిప్యాట్ అంటే ఏంటి, ఎంతసేపు ఉంటుంది, అలాగే దానికి ముందు పోలింగ్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఒక 50 ఓట్లు వేస్తారు, అందరూ పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళంతా యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టిన తర్వాతే అసలు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ వివిప్యాట్లు ఈవీఎంలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ఒక ధృవీకరణకు వచ్చిన తర్వాత 2019 ఎలక్షన్స్ తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. సరే, అలాగే ఆయన ఒకటి మర్చిపోతున్నారు, ఇక్కడ ఆయనకి ఏవి సింగిల్ డిజిట్లో రాలేదు, ఏవి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 39% ఆఫ్ ఓటింగ్ 139 మంది ఆయనకి వేశారు. అంటే ఒక కన్సిడరబుల్ చంక్ ఆఫ్ పీపుల్ స్టిల్ సపోర్టింగ్ హిమ్. అది మర్చిపోతున్నారు. సీట్లే ఉంది, సీట్లు కనపడట్లేదు అక్కడ, 11 ఉంటాయి. ఎప్పుడైతే కూటమి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం 40% 39% ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వారికి ముందు వరుసలో ఒకరికి నాయకుడికి, ఆ తర్వాత డిప్యూటీ లీడర్ ఎవరైతే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు, ఆ వరుసగా మిగతా సభ్యులు కూడా కేటాయించడం అనేది ప్రజాస్వామ్య సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవించాలా. పోతే ఇంకొక విషయం నేను క్లారిఫై చేస్తానండి. అయ్యన్న పాత్రుడు, ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఆయన క్లారిఫై చేసుకోవాలా. నేను వినింది లేదా నేను చూసింది పత్రికల్లో ఆయన ఏమన్నా అంటే, ఇప్పుడు మీరు అన్నారు చూడండి 40% జనం ఉన్నారు అనేది, ఆయన అదే అన్నాడు, ఇంకా చావలేదు, ఆయన ఓడిపోయినాడు అంటే ప్రజాబలం ఉంది కాబట్టి మరింత కష్టపడాలి మనం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. సరే, మాటలేమైనప్పటికీ ఆ స్ఫూర్తి ఏదో ఆయన చంపాలి ఈయనను చంపాలి ఎవరు అన్నారండి, ఎందుకంటారు? ఇప్పుడు ఎవడన్నా అనేవాడు ఉంటే వాడు ఎమ్మెల్యేగా పనికిరాడు, వాడు ప్రజాస్వామ్య విలువలు లేనివాడు అనాలి మనం. ఏమైనప్పటికీ ఫ్రిక్షన్ తగ్గాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, 5 సంవత్సరాలు ఉంది సార్. ఇంకా ఈ 5 సంవత్సరాలు రోజు ఈ గడార చూసిన 5 సంవత్సరాలు ఇప్పుడైనా ఇంకొకటి సార్, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గలాటాలు ఈ ఫ్రిక్షన్లు చూసే ఓపిక జనాలకు లేదు. అందుకనే చాలా ల్యాండ్ స్లైడ్ విక్టరీలు ఇచ్చింది. దాన్ని కనుక అర్థం చేసుకోకపోతే మళ్ళీ అటువంటివే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. వాట్ నీడ్స్ ఏపీ నీడ్స్ డెవలప్మెంట్, అర్జెంట్ అటెన్షన్, ఇమ్మీడియట్ అటెన్షన్. మెచ్యూర్డ్ పాలిటిషియన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఆయనేమి ఆధిపత్య ధోరణి కలిగి ఉండేవాడు కాదు. సరే, విధానాల్లో ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటే వేరే సంగతి. అయితే ఒక మెచ్యూర్డ్ పాలిటిషియన్ గా అమ్మికబులుగానే ఉంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభకు రావాలి, ప్రభుత్వం యొక్క లోపాలని విమర్శించాలి, నిర్మాణాత్మకమైనటువంటి సహకారం ఇవ్వాలి. అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, గఫూర్ గారు రైట్. గఫూర్ గారు అంటున్నట్టు రావాలంటున్నారు, కానీ
వెరీ మచ్ డౌట్ఫుల్. ఓకే, వెరీ స్కెప్టికల్. ఎందుకంటే ఆయన వెరీ సెకండ్ డేనే సిగ్నల్ పంపించేశారు. స్పీకర్ ఎన్నిక అప్పుడు రాకపోవడం. అలాగే ఇది పక్కన పెడదామండి, మీరే కనుక ఎమ్మెల్యే గెలిచుంటే ఓబులేష్ గారు, ఇది దిస్ క్వశ్చన్ గోస్ టు యూ, మీరే వైసీపీ ఎమ్మెల్యేగా నిన్న కనుక అక్కడ ఉంటే అయితే మీ నాయకుడు అక్కడ ఉండాలని కోరుకుంటారు లేదా? మీరు స్వేరింగ్ చేసేటప్పుడు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మరి ఆయన ప్రమాణ స్వీకారం గారే వెంటనే సభలోంచి వెళ్ళిపోవటాన్ని ఎలా చూస్తారు? మీకు అలా ఇది ఆల్రెడీ అంతర్మతం స్టార్ట్ అయింది, కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, బయటపడలేదని వైసీపీ నాయకుల్లోనే ఈ అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేలు అని చెప్పేసి కూడా వార్తలు వినపడుతుంది. ఏమంటారు? ఇవన్నీ గిట్టన వారు మాట్లాడే మాటలని నేను భావిస్తాను. అంటే మీరే ఎమ్మెల్యేగా అయితే మీరు కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళ? అలాగే ముందుగా మీ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీరు అంతా ఉన్నారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మరి సార్ గపూర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం సార్. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా వచ్చి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యి ఆయన గౌరవంగా అందరికీ చేతులెత్తి మొక్కుకుంటూ వెళ్ళి స్పీకర్ దగ్గరికి కూడా పోయేటప్పుడు మీరు ఒకసారి విజువల్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వెళ్ళాడు. అది దమ్మున్న నాయకుడు చేసే పని. అది దమ్మున్న నాయకుడు ప్రజల్ని గౌరవించి. నేను అర్ధగంట సేపు ఊరికే కూర్చున్నాను సార్, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మీరే మాట్లాడలేదు, పక్షం మీరే, ప్రతిపక్షం మీరైతే పూర్తిగా చూసానని చెప్తున్నాను. మరి ఇప్పుడు పెద్దలు గమనిస్తున్నారు, ప్రజలు గమనించినారు, మేము చేసే పని, మా నాయకుడు చేసే పని ప్రజలు గమనిస్తున్నారు. మేము ముందుగానే మాకున్న షెడ్యూల్ ప్రకారం, మా నాయకుడికి ఉన్న షెడ్యూల్ ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం మా పార్టీ విధి విధానాలు, మా నాయకుడు ఏం చేయాలో, మా నాయకుడికి అనుగుణంగా మేము ఎలా నడుచుకోవాలనేది మా షెడ్యూల్ మాకుంది. దాన్ని మీరు భూతద్దంలో చూపించి రెండో రోజు ఉన్నది 2 రోజులు చెప్తాను సార్, 2 రోజులు అసెంబ్లీ సెషన్, రెండో రోజే పులివెందుల ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? ముందుగా డిసైడ్ చేసుకున్నది ఒకటి వస్తా లేదా చెప్పలేదు మీడియాకి? సరే నేను చెప్తా. అక్కడ ఉన్న పెద్దలకు కూడా ఒక సూచన సార్, ఎవరైతే అయ్యన్న పాత్రుడు ఉన్నాడో 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎంగా 171 సీట్ల సీఎంగా ఉన్న ఒక 151 సీట్లకు ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఏకైక నాయకుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు. ఆయన మొన్ననే కదా ఇంకా ప్రతిపక్షం ఓడిపోయాము, సీఎంగా పనిచేశాడు. అలాంటి వ్యక్తిని వీడు ఇంకా చావలేదు అంటే మేము ఆ భాష మాట్లాడకూడదు. ఆయన అన్న మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చావలేదు, చచ్చేంత వరకు మనం దాన్ని చేయాలా ఆయన్ని. వినండి సార్, వినండి, ఆయన మేము స్వాగతిస్తున్నాను. నేను పూర్తి చెప్పేది వినండి సార్. అదే కాకోకుండా అదే అయ్యన్న పాత్రుడు నోటి దూర్చి ఎలా ఉందంటే, ఒక 2-3 రోజుల క్రితం మీరు ఒకసారి ఆయన మాట్లాడాడు మున్సిపల్ అధికారులను కూడా, మహిళ చూసింటే గినా మరి ఆమె ఏం చెప్తుందో నాకైతే అర్థం కాలే. అధికారులు ఈరోజు మా పరిపాలన నచ్చిందో నచ్చలేదో, లేదా తెలుగుదేశం కూటమిని మెచ్చి ఈరోజు అధికారులంతా కూడా వాళ్ళకు ఓటేశారు. అదే అధికారులని ఈరోజు బండ బూతులు తిట్టుతూ నేనే స్పీకర్ అవుతున్నా, మీకు అది చూస్తానని ఇంకొక వాడుకలో లేని భాషను కూడా మాట్లాడినట్టు వ్యక్తి ఆయన. అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్గా, క్రిమినల్ యాక్టివిటీస్గా ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి, ఆయన వయసుకు మించి ఎమ్మెల్యేగా మీరు చూడండి సార్. ఒకసారి నేను ఒక 3 రోజుల క్రితం ఒకసారి మాట్లాడాను, నేను స్పీకర్ అవబోతున్నాను, మీ సంగతి చూస్తానని మున్సిపల్ అధికారులని. అదైతే మా దృష్టికి రాలేదు. ఏ రకంగా మాట్లాడినాడో మనం ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. అలాంటి నాయకుడు మా నాయకుడిని పట్టుకొని వాడు చావలేదని చెప్పి మాట్లాడితే, అలాంటి వ్యక్తిని స్పీకర్ గా కూర్చోబెడతంటే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి వ్యక్తిని కూర్చోబెడతంటే కారణం ఏంటి? అలాంటి వ్యక్తిని ఎందుకు కూర్చోబెడుతున్నారు? ముందు వాళ్ళు మాకు సమాధానం చెప్పాలా, ప్రజలకు సమాధానం చెప్పాలా. ఇలాంటి వ్యక్తిని ఎట్లా కూర్చోబెడతారు? ఆయన ఓట్ల పరంగా, రాజకీయ పరంగా చెప్పినటువంటి, అంతే తప్ప భౌతికంగా కాదు. భౌతికంగా అన్న మాట కాదు. ఆంధ్రప్రదేశ్ కి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, ఈ రోజు ఏకపక్షంగా సంపుతామని అయినా ఎందుకండి క్రిమినల్ ని కూర్చోబెడితే చాలా ధైర్యవంతులు కదా. కడప పులివెందుల పులి కదా, మీరు కదా, మీరు ఎందుకు భయపడతారు? మేము ఒకటే, మేము భయపడలేదు సార్. మా నాయకుడు 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారు. ఎందుకంత
నేను చెప్పేది అసహనం సార్, ఎందుకు? మా నాయకునికి ఓటమి కొత్త మీకు కాదు. నిజంగా నేను చెప్పేది సార్, నిజంగా కనుక అక్కడ మా నాయకునికి ఓటమి కొత్త కాదు. నిజంగా అక్కడ ఒక ఎమ్మెల్యేతో అగౌరవం స్టార్ట్ అయినాము, జరుగుతుంటే, ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అవమానం అయినాము, జరుగుతుంటే 14 మంది ఎమ్మెల్యేలను చూసాము, 67 మంది ఎమ్మెల్యేలను చూసాము, 151 మంది ఎమ్మెల్యేలను చూసాము. మాకు ఓటమి గెలుపు మాకు కొత్త కాదు. మేము ప్రజల్లోకి వెళ్ళి మేము ప్రజల్లో ముందుంది సార్. మేము ఈరోజు ఇంకా కనీసం ప్రమాణం చేసి ఆ అసెంబ్లీ గోడల నుంచి బయటికి రాకనే మేము శాసనాలను అనుసరించి మేము శాసనం ద్వారా మేము ప్రమాణం చేసిన సంప్రదాయాలు, సభా సంప్రదాయాలు అన్న పదం కూడా ఉంటదిగా. సంప్రదాయం ఏంటి? సంప్రదాయం ఏంటి? నన్ను మాట్లాడలేదు సార్. స్పీకర్ ఆయన రాకపోగా ఒక్క ఎమ్మెల్యేని కూడా పంపించలేదు. ఆయన రాకపోతే ఎట్లా వస్తారు సార్? ఎట్లా వస్తారు? వాళ్ళు ప్రమాణం చేసి 24 గంటలు దాటకనే ప్రమాణం చేసి 1 నిమిషం సార్, ప్రమాణం చేసిన 24 గంటలు దాటకనే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో ఉంటే దాన్ని నిర్మాణంలో ఉన్నదాన్ని అర్ధాంతరంగా కూల్చివేస్తే ఎట్లా సార్? ఎక్కడ ఏ చట్టం చెప్పింది కూల్చివేయమని చెప్పి? లీజుకి తీసుకున్న మాట వాస్తవం కాదా? ఏం తెలుగుదేశం పార్టీ కాదా లీజుకి ఇచ్చింది? ఇది అయిపోయిన తర్వాత దానికి వద్దాం. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఏం చేశారు? ఏదైనా తప్పులుంటే నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చి కన్ఫర్మేషన్ లెటర్ రాగానే ఏ విధంగా మీరు కూల్చివేస్తారు సార్? ఏ రకంగా కూల్చేస్తారు? దానికి వద్దాం. నిన్న తెల్లవారుజాము 4 గంటలకే కూలుస్తారు. రావటం లేదని స్పీకర్ ప్రజలకు ఇచ్చే గౌరవం. పాయింట్ పాయింట్ మాట్లాడండి. ఎట్లా మాట్లాడతారు? మీరు నన్ను మాట్లాడిస్తే కదా. ఆగండి, నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను. ఎక్కడ మాట్లాడిస్తాను సార్? మీరు మాట్లాడేది 24 గంటలు దాటగానే సమాధానం కావాలి సార్. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం వరలక్ష్మి గారు, ఒక్క నిమిషం. మీరు దురుద్దేశంగా పోతున్నారు కాబట్టి, దుశ్చర్యలన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి. మేము రేపు రావడం కాబట్టి మేము ప్రజల్లో పోతున్నాం. మా నాయకుడు ప్రజలకు మాట ఇచ్చాడు. అదే మేడం గారు చెప్పినట్లు పులివెందులకి సమాధానం చెప్పాలి కాబట్టి మేము మాట ఇచ్చాము. అందుకే ప్రజల్లో పోతున్నాడు. రావటం లేదు అనేది ఈ రోజు చెప్పారా, నిన్న చెప్పారా? నిన్ననే చెప్పేశారు కదా. ముందుంది సార్, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మాదిరిగా నెరవేరుస్తారు? వాళ్ళు సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఆ హామీలు నెరవేరుస్తారా లేదా చూస్తాము. చూసిన తర్వాత మేము అసెంబ్లీలో మా ప్రజల తరపున ఖచ్చితంగా మా గొంతుగా ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ భయపడే ఈ తాటాకు చెప్పులకు భయపడే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మేము ప్రజల్లో ఉంటాము. మీరు తాటాకు చెప్పులకు భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మేము సింగల్ గానే ఉంటాము. ఏదో కూటమిని అడ్డం పెట్టుకోనో లేకుంటే సినిమా యాక్టర్లను అడ్డం పెట్టుకోనో బీజేపీని అడ్డం పెట్టుకోనో గెలిచిండొచ్చు. మేము దాన్ని గౌరవిస్తాము. మేము గౌరవిస్తాము. అగౌరవం జరిగిందా? అభ్యంతరకరమైన సార్ ప్రతిపక్ష నాయకుడు కాలేదు అంటున్నారు. మాజీ సీఎం సార్ కాదు సీఎం ఇక్కడ. అందుకనే కదా ఆయన మాకు 40% ఉంది. అందుకనే కదా ఆయన్ని ఆల్ఫాబెటికల్ భద్రతా పరంగా రావాల్సింది. చెప్పేదానికి ఆన్సర్ చేయండి. నేనేమంటున్నానంటే అందుకనే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కాకుండా ముందే ప్రమాణ స్వీకారం అవకాశం కల్పించారు కదా. మీరు దురుద్దేశంగా అవమానపరచాలని రీతిలో చేస్తే ఎవరు ఇక్కడ సహించేదేం లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని గమనిస్తున్నారు. చెప్పండి సార్, ఏం అవమానం జరిగిందన్న మీకు? అది మీకే పచ్చకామర్లు వచ్చిండేది మీకు. పచ్చకామర్లు వచ్చిండేది మీకక్క. పచ్చకామర్లు వచ్చిండేది మీకు. ఎలాగ సమాధానం చెప్పట్లేదు వరలక్ష్మి గారు. రైట్, కంటిన్యూ. సురేష్ గారు కాదండి, మీకు రెస్పెక్ట్ ఏం తగ్గించలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి లాగానే చాలా బాగా రెస్పెక్ట్ గా తీసుకొచ్చారు. ఇంకా మీరు ఏదేదో ముందే ఊహించుకొని సినిమా యాక్టర్లు అడ్డం పెట్టుకొని మమ్మల్ని చంపుతాము, వీళ్ళని చంపుతామన్న వ్యక్తిని వచ్చి మేము పాపం కౌలించుకుంటాం. వచ్చి ముఖ్యమంత్రి 100% స్ట్రైక్ రేట్ అంటే 21 మంది స్పీకర్ అనే వ్యక్తి గౌరవప్రదంగా ఉండాలా, హుందాగా ఉండాలా, వ్యక్తిత్వం ఉండాలా. వ్యక్తిత్వం లేని వ్యక్తిని ఈ రోజు స్పీకర్ గా కూర్చోబెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారండి కూటమికి. తెలుసు మేడం, దేశమంతా చర్చ జరుగుతుంది. దేశమంతా చర్చ జరుగుతుంది. ఆ విషయం వేరే లేదు. కోర్టులకు ఎలాగో ఇక్కడ ఒకసారి దేశమంతా చర్చ జరుగుతుందిలేండి. ఏ విధంగా ఈవీఎంలు మేనేజ్ చేసినారు అనేది, ఏ విధంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది కూడా అది చర్చ జరుగుతుంది. వస్తుంది ముందుంది ముసళ్ళ పండుగ. అప్పుడు అయిపోలే. ఓబులేష్ గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కోర్టులు కానీ స్పీకర్ కానీ ఒకసారి ఆయన నిన్నటి వరకు అయ్యన్న పాత్రుడు గారు
టీడీపీ క్లియర్ గా చెప్తున్నాను కొద్దిగా లాంగ్వేజ్ దృష్టిలో ఇప్పుడు పెద్దలు గఫూర్ అన్న గారు పెద్దలు చెప్పారు కదా, ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉండాలా, స్పీకర్ అంటే ఒక గౌరవప్రదంగా ఆయన ఒక మాట తీరు ఉండాలా, సభను నడిపించగల శక్తి ఉండాలా, నోటికి ఏదొస్తే అది వాగే వ్యక్తిని కూర్చోబెట్టి మమ్మల్ని అదే పనిగా మేము రాకూడదనే ఉద్దేశంతోనే క్లియర్ గా చెప్తున్నా. ఆన్సర్ ఇదే. మేము వస్తాం సార్. నిన్నటి వరకు మామూలు సభ్యుడు, ఒకే సీనియర్ నాయకుడు, ఈ రోజు సభాపతి. రేపు ఆయన వ్యవహరించే తీరును బట్టి మీరు మాట్లాడచ్చు, అంతే తప్ప ముందే మీరు ఊహించుకోవద్దు. రెండో పాయింట్, గతంలో మీ టైంలో అసెంబ్లీకి రామని చెప్పామా? మేము రామని చెప్పామా? అసెంబ్లీకి రామని మీకేమన్నా మేమేమన్నా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చామా? చెప్పండి. మాకు ఈ రోజు పని ఉంది, మా వ్యక్తిగతంగా పని, మా షెడ్యూల్ మాకు ఉంది, మా పని మీద మేము పోతున్నాము. మీరు రాలేదని చెప్పామా మీకు? 10 మంది ఎమ్మెల్యేలకి పని ఉందా ఆయనతో పాటు? మా నాయకుడు బయలుదేరుతున్నాడు, మా షెడ్యూల్ మాకుంటది, మా పని మాకుంది. రామని చెప్పామా? ఏమన్నా అసెంబ్లీకి రామని చెప్పామా? మీకు అసెంబ్లీల కన్నా కూడా ప్రయారిటీ ఉంటే చేయగలిగింది ఏం లేదు. ప్రజాక్షేత్రం. రైట్, వరలక్ష్మి గారు కంటిన్యూ. ఇప్పుడు కాదండి, మా వ్యక్తిగతంగా మేము రావంటే మన మీద ఉన్న కేసులకో ఏదో మనం సిబిఐ కోర్టుకు పోకుండా మనం వాయిదాలు తెచ్చుకున్నట్టు కాదు కదా. అసెంబ్లీకి మిమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు అసెంబ్లీకి కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని మనం ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా పాటించాలి. అంతేగాని మా వ్యక్తిగతంగా అంటే ఇంకేం పనిలేక ప్రజలు మీకు మీ నియోజకవర్గాల్లో మిమ్మల్ని గెలిపించారు. మీరు ఇందాకేదో అన్నారండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు అసెంబ్లీలోకి? 2 సంవత్సరాలు ఎందుకు రాలేదు? ప్రజలను గాలికి వదిలేశాడు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలను గాలికి వదిలేశాడు కదా. మరి ప్రతిపక్ష నాయకునికి బాధ్యత లేదు ఆ రోజు? అసెంబ్లీలో విచ్చలవిడిగా మాట్లాడితే మీరు చేసిన దౌర్జన్యానికి, మీరు చేసిన అవమానానికి ఆయన బయటకు వచ్చారు తప్పిస్తే ఏదో తప్పించుకొని తిరగాలని. మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ప్రపంచం అంతా చూసిందిలేండి. అంబటి రాంబాబు ఏమన్నాడు ప్రపంచం అంతా చూసింది, ఇంకెందుకు అనవసరంగా అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో ప్రపంచం అంతా చూసింది. అప్పుడు ఏం మాట్లాడినారో అసెంబ్లీలో రికార్డు తిరగాయని తెలుస్తుంది. ఏమన్నా ఉంటే సభలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి, లేని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి. అది ఎవరు మాట్లాడలేదంటే ఒకసారి రికార్డు దొరికి అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు మీరు చెప్పండి, ఏం మాట్లాడారు? ప్రజల పక్షాన్ని మాట్లాడే చేతగా వెళ్ళిపోయారు. ప్రజల పక్షాన్ని మాట్లాడే చేతగా వెళ్ళిపోయారు. ఒకసారి రికార్డు చూడండి, మీరే ఉన్నారు కదా ఈసారి. మాట్లాడితేనే మీరు ఇళ్లలో తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టారు. మనకు సిగ్గుచేటు ఫీల్ అవ్వాలండి. ఒక ఆడ మనిషిని అసెంబ్లీ వేదికగా ఎంత అవమానించారో మనం రామాయణ చాలా అవమానించారు. గతంలో రోజా ఆడమంచి కదా, రోజా గారు ఆడమంచి కదా, అదే రోజా గారు ఆడమంచి కాదండి. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అన్పార్లమెంటరీ గెస్చర్ చేసిందో కూడా చూసాం. ఆవిడ తీరేంటి అందరికీ తెలుసు, కానీ మీరు అనవసరంగా అలాంటి వాళ్ళని సమర్థించుకోకండి. అనవసరంగా మా పుట్లో ఏలు పెడితే కుట్రా ఏంటి? మీరు అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం మూలంగానే ఈ దుస్థితి దాపురించింది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. యు ట్రై టు ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. రైట్, వరలక్ష్మి గారు ఇక్కడ ఒక విషయం, కోర్టు ఇచ్చిన తీర్పును కూడా బేఖాతరు చేసి ఈ రోజు పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. వీళ్ళ దుశ్చర్య ఎంత దుర్మార్గంగా ఉందో. మీరు మమ్మల్ని కోర్టును అవమానించారు. ఈ రోజు కోర్టు తీర్పును అవమానించారు, మమ్మల్ని కాదు అవమానించారు. చెప్పండి. ఇది మీరేదో మీ మీద కక్ష సాధించుకోవాలనో లేకపోతే ఇంకోటేదో అనేదానికి కాదు. ఇది క్లియర్ కట్ గా అది బోటి ఆడండి. ఇది ఒక్క నిమిషం అన్నా నన్ను మాట్లాడివు, నా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే కదా మీకు నేనేం మాట్లాడుతున్నది అర్థమయ్యేది. చెప్తున్నారు కదా, మీరందరూ అరిచి బాల్ పెట్టేసి దాన్ని డైవర్ట్ చేసేస్తే ఎట్లా అవుతుంది? ఇవాళ సిఆర్డిఏ పరిధిలో ఉన్న మీరు ఏదైతే అక్రమంగా కట్టడం అది అక్కడ బోట్ యార్డ్ ప్లేస్ అండి. ఇది బోట్ యార్డ్ ప్లేస్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము వాళ్ళకు పర్మిషన్ కు 100 సార్లు పోయి వెనక్కి వచ్చారు. ఆ పర్మిషన్లు అన్ని ఉన్నాయి. ఉన్నప్పుడే దీన్ని మేము ఎలిగేషన్ తీసుకొచ్చాము.
అప్పుడే దీన్ని ఎలిగేషన్ తీసుకొచ్చాము. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇప్పుడు మీరు కట్టేది ఒక హాస్పిటల్ లేకపోతే ఏదో ప్రజలకు సంబంధించిన ఏదో కాదండి, ప్రభుత్వ భవనంలో కట్టేది. మీరు మీ సొంతంగా మీరు పార్టీ భవనాలు తీసుకొచ్చి ప్రభుత్వ ప్లేసుల్లో, ముఖ్యంగా అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదండి, అది ఓటీఆర్డ్ గా అక్కడున్న ఫిషర్మెన్స్ వాళ్ళకి సంబంధించిన ప్లేస్. మీరు అది కావాలని మీరు అధికారంలో ఏదో ఉన్నామని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఆ రోజు 2 ఎకరాలు సంవత్సరానికి 1000 రూపాయలు అంట లీజు, 33 సంవత్సరాలంట. ఎక్కడైనా ఉందా అండి? అలాంటిది ఇది ప్రజలకందరికీ ఒక పేదవాళ్ళు ఫిషర్మెన్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నది. దాన్ని మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజధాని సిఆర్డిఏ పరిధులన్నీ తుంగలో దొక్కేసి మీరు అక్రమ కట్టడాల కంటే ఆ సిఆర్డిఏ వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చి వాళ్ళని అది మీ స్థలం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే వైఎస్ఆర్సీపీ ల్యాండ్ కాదు. నోటీసు 10వ తారీఖు ఇష్యూ చేశారు, చేతికి 15వ తారీఖు ఇచ్చారు. అబద్ధం అండి. 10వ తారీఖు రాశారు, 15వ తారీఖు నోటీస్ ఇచ్చారు. అది మీరు ల్యాండ్ అయినప్పుడు, అది గవర్నమెంట్ కి సంబంధించినప్పుడు మీకు 10 రోజులు 10 సంవత్సరాల ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అది మీరు కట్టిందే కరెక్ట్ ప్లేస్ కానప్పుడు మీకు ఎన్ని రోజుల ముందు రాంగ్ ప్లేస్ మీరు ఎక్స్ప్లెనేషన్ అడగాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాలి. అక్కడ ఉన్న పెద్దలకు తెలుసు, ఒకసారి పెద్దలని కనుక్కోండి. మీరు ఎక్స్ప్లెనేషన్ అడగాలి. సెక్షన్ 115 కింద ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ప్లేస్ ఉంది ఆక్రమించుకుంది, వాటిల్లో కట్టుకోవాలా? ఇది మీరేమో ప్రజలకు సంబంధించింది కాదు కదా కట్టింది. ఏదైనా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామో, లేకపోతే ఏదైనా స్కూల్ కడుతున్నామా, లేకపోతే కాలేజ్ కడుతున్నామా? మీకు సబ్జెక్ట్ తెలిసింటే మాట్లాడండి. మీరు ఎక్కడైనా స్థలాలు కొనుక్కొని కట్టుకోవాలి, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. ఫైనల్ గా కన్ఫర్మేషన్ ఆర్డర్ పైన మేము ఇచ్చిన దానిపైన మీకు నచ్చకపోతే అప్పుడు డెమాలిషన్ చేయాలి. కోర్టు అదే చెప్పింది. మీరు కోర్టు కూడా ధిక్కరించారు. మీకు తెలిసింటే చెప్పండి, దాని గురించి ఏదైనా తెలిసింటే మాట్లాడండి. ఏదేదో చెప్తే సరైన పద్ధతి కాదండి. సెక్షన్ 115 కింద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. ఆ ఆర్డర్ తర్వాత ఫైనల్ ఆర్డర్ తర్వాత ఈ లాస్ట్ మీటింగ్ చెప్పాను, ఇమీడియట్ గా కొలాప్స్ చేయండి. అలాంటి కక్షలు అది ప్రజలు చూస్తున్నారు. అందుకే ప్రజలు చూస్తున్నారు. మీ యొక్క వాదన, మీ యొక్క విడ్డూరంగా మాట్లాడే తీరుని ప్రజలంతా గమనిస్తున్నారండి. మీరు చేసే వాదనను ప్రజలు గమనిస్తున్నారు. నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను. 20వ తారీఖు మే నెల నోటీస్, ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థల చట్టం 1995లోని 428 బ్లా 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 ఇదంతా వచ్చేసేసి దానికి నోటీస్కి ఎటువంటి స్పందన లేకపోతే పైన తెలిపిన సూచికలను ప్రాథమిక ఉత్తర్వుల్లో 20వ తారీఖు మీకు అందజేయబడింది. సదర్ నోటీస్ పై మీరు ఏ విధమైన ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అడిగారు మీ దగ్గర వేరే ఇచ్చిండొచ్చు, మీకు ఉండొచ్చు, నేను కాదని. మాకు అందింది చెప్పాలి కదా, మేము కదా తీసుకెళ్ళి, నువ్వు కాదు కదా, మీరు కాదు కదా సార్, మీరు కాదు కదా. మాకు 10వ తారీఖు వచ్చింది, సబ్మిట్ చేశాము. మా లాయర్ గారు కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు కట్టి మేడం మాకు ఒక అవకాశం ఏంటి సార్, మాకు ఒక అవకాశం ఏంటి, ఒక నిమిషం ఉండండి మేడం, ఒక నిమిషం ఉండండి, మాకు ఒక అవకాశం ఏంటి చెప్తా నేను. సార్ 10వ తారీఖున దాంట్లో డేట్ లేకుండా ఇష్యూ చేసిన మాట ఒకటి, తర్వాత 15వ తారీఖు నోటీస్ అందజేశారు ఒకటి. ఏదేమైనా కూడా నిన్ననే కోర్టులో ఇద్దరు ప్రభుత్వం తరపున న్యాయవాదులు అటెండ్ అయ్యారు, మా తరపున న్యాయవాదులు అటెండ్ అయ్యారు. ఇద్దరు వాదనలు జరిగాయి. కోర్టు ఖచ్చితంగా క్లియర్గా ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు డెమోలిషన్ చేయడానికి వీలు లేదని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నిన్ననే ఇచ్చింది ఆర్డర్. ఆ ఆర్డర్ను కూడా సిఐడి అధికారి గారికి కూడా ఒక నిమిషం మీరు మాట్లాడినా నేను మాట్లాడలే కదా. సిఆర్డిఏ అధికారులకు కూడా మా లాయర్ గారు అఫీషియల్గా లెటర్లో కూడా వాళ్ళకి వాట్సాప్ చేయడం జరిగింది, వాళ్ళకి ఇచ్చి రావడం కూడా జరిగింది. ఆ నోటీసులు తీసుకొని దాని తర్వాత మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, దాని తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ రావాలా, దాని తర్వాత మేము ఏదన్నా దాంట్లో లోపాలు ఉంటే నచ్చకపోతే 15 రోజుల తర్వాత గడువు ఉంటుంది. ఆ తర్వాత మీరు డెమాలిషన్ చేసినా ఓకే, మాకు నో ప్రాబ్లం. దాన్ని అర్ధరాత్రిలో తెల్లవారుజాము 4 గంటలకు హఠావుటిన దాన్ని చేయడం అనేది ఎంతవరకు సమంజసము? సార్ నేను తప్పు చేశాను, కోర్టు చెప్పేది కోర్టు ఆర్డర్ సార్, మీరు నాకు అర్థం కావట్లేదు. మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టును గౌరవిస్తారా లేదా నాకు సమాధానం చెప్పండి. కూడా లేదు, దానికి బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. అందులో రివర్ బెడ్, అది ఎన్జిటి నామ్స్ ఉంటాయి. రివర్ బెడ్ ఈజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ ప్లేస్. ఎలా పడితే అవి ఎట్లా పడితే అట్లా కట్టకూడదు. అది కూడా దేనికోసం? ప్రజలకు ఉపయోగపడేదా? మీ పార్టీ కోసం,
మీ పార్టీ 2017లో సురేష్ గారు ఎక్కడ దొరకలేదు మీకు 2017 కార్యాలయాలు కట్టుకోవచ్చు ఎక్కడ దొరకలేదా మీకు తెలియకపోయినచ్చు సురేష్ గారు ఒక నిమిషం అది సీడ్ యాక్సెస్ కి అవసరమైనటువంటి ప్లేస్ అది ఒక నిమిషం యాక్సెస్ రానివ్వకుండా చేయడం కోసం అమరావతిని ఏ విధంగా మీరు ట్రీట్ చేశారో తెలుసు దానిలో భాగంగా చేసినటువంటి కార్యక్రమం ఇది సార్ మీరు చెప్తారు లక్ష్మణ్ గారు ఒక నిమిషం అట్లా కాదు సార్ 2017లో తెలుగుదేశం పార్టీ 175 సీట్లలో 50% సీట్లున్న ఏ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా లీజుకు తీసుకోవచ్చు, అది 4 ఎకరాలు తీసుకోవచ్చు అని చెప్పేసి జీవో ఎంఎస్ నంబర్ 370 ప్రకారము వాళ్ళు ఒక జీవో ఇచ్చి 2017లో 22/6/2017లో జీవో ఇచ్చిన మాట వాస్తవము. ఎవరో పేదలు నోట్లు కొట్టేసి ఫిషర్మెన్ కి పాపం వాళ్ళు ఏదో వాళ్ళ బోట్ ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసు జీవో ఎంఎస్ నంబర్ 228 సంబంధించి 3 ఎకరాల 67 సెంట్లు తీసుకున్నారు. అది వంక, అది పొరంపోగు. దాన్ని ఏ రకంగా మీకు దానికి అసైన్ చేసే చట్టం లేదు. దాన్ని ఏ రకంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అంటే మీరు తీసుకోవచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు, మీరు చట్టాన్ని గౌరవించవచ్చు, అగౌరవపరచచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే మేము తీసుకునేది. మీరు కాదని చెప్పగలరా? మీరు చెప్పండి, మీకు ఏం తెలుసా? టీడీపీ పార్టీ ఆఫీసు 4 ఎకరాలు తీసుకున్నారు, ఏ జీవో ప్రకారం తీసుకున్నారు చెప్తారు చెప్పండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, ఇలా వాదులాడుకుంటూ కూర్చుంటే క్వశ్చన్ ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఆగండి చెప్తారు, ఆగండి లక్ష్మణ్ గారు చెప్తారు. అది పొరంబోగు. చెప్పనండి, పొరంబోగు ఎక్కడైనా పేద రైతు ఒక 1/2 ఎకరాను 1/4 సెంట్ తీసుకుంటేనే నేను చెప్పింది కాదనమని చెప్పండి, రాజీనామా చేస్తా. ఇట్లే మీరు ఆగండి, అసలు టైం మాట్లాడమనండి సార్. కాదని చెప్పమనండి. అరే ఆగండి చెప్తారు లక్ష్మణ్ గారు. చెప్పండి. మీరు అడ్డం పడద్దు చెప్తున్నాను, ముందే చెప్తున్నాను మీకు. లాస్ట్ టైం మీ ప్రతినిధి అడ్డం పట్టడం మూలంగా ఎప్పుడు శాంతంగా ఉండే లక్ష్మణ్ గారు కూడా వాకౌట్ చేయాల్సి వచ్చింది చివరిలో. పెద్దలు కష్టంగా నేను చెప్పేది అర్థమైందని భావిస్తాను. నేను నా ఆవేదన అర్థమైందని చెప్పాను. మా డిబేట్ రేపు ఆయన రాలేదనుకోండి మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని ఒక్క నిమిషం, ఇది డిబేట్ కదా సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నేను మీ ముందే చెప్తున్నా మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి. అది పోరంబోక్ స్థలము. రైట్ లక్ష్మణ్ గారు ప్లీజ్. రాజకీయ పార్టీలు ప్రభుత్వ స్థలాలనే ఎందుకు లీజు తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకుంటాయి? లక్షలు కాదు, కోట్లాది రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఆమెన చందాలు వసూలు చేసుకుంటూ ఆమెన అవినీతికి పాల్పడుతూ డబ్బులు లేవా? ఎవరి దగ్గర, ఏ పార్టీ దగ్గర డబ్బులు లేవు? చంద్రబాబు నాయుడు పార్టీ దగ్గర లేవా? బీజేపీ దగ్గర లేవా? కాంగ్రెస్ దగ్గర లేవా? అయితే శుభ్రంగా ప్రైవేట్ స్థలం కట్టుకుంటే ఎవరు ఎందుకు ప్రశ్నిస్తారు? హైదరాబాద్ లో ఉన్న బీజేపీ కార్యాలయము లీజులో ఉంది, తెలుగుదేశం కార్యాలయము లీజులోనే తీసుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ మీరు ఇందాక తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూడా లీజులో ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన కూడా లీజు తీసుకున్నారు, బాగానే ఉంది. లీజు విషయం చెప్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు, ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ యొక్క పరిస్థితి ఏంటి? దానికి పర్మిషన్ ఎలా ఇచ్చి? ఇప్పుడు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎన్ఓసి ఉందా కన్స్ట్రక్షన్ చేయడానికి? అలాగే పర్మిషన్ అంటే ప్లానింగ్ అప్రూవ్ అయిందా? ఇప్పుడు మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ ప్లానింగ్ అప్రూవ్, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కనుక గ్రామ కమిటీ అంటే గ్రామ సెక్రటరీ ఉంటాడు, సబ్మిట్ చేస్తారు, ప్లాన్ అప్రూవ్ తెచ్చుకుంటారు. ఇవన్నీ ఉన్నాయా లేదా? అవన్నీ చట్టపద్ధతి ప్రకారం కట్టుకోవాలని రాజకీయ పార్టీలు ఎందుకు అనుకోరు? అంతా వైలేషన్సే. ఇప్పుడు చూడు, హైదరాబాద్ లో ఉండే బీజేపీ పార్టీ కార్యాలయం కూడా వైలేషన్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా వైలేషన్ ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్ 30 ఏళ్ళ మంది చూస్తున్నాయి కథలు. ఇప్పుడు మీరన్నట్టు అక్కడ టీడీపీ కార్యాలయం కూడా వైలేషన్సే. అంటే మేము అధికారంలో ఉన్నాం కదా, మా ఇష్టము, మేము ఎట్లయినా ఏదో స్థలం తీసుకుంటామో, ఆడ 1 ఎకరా తీసుకుంటే ఇంకా 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కూడా మేము కాంపౌండ్ కట్టేసుకుంటాం. మమ్మల్ని ఎవరు పరిశీలించే వాళ్ళు? మా ఇష్ట ప్రకారమే కట్టు అంటే కట్టడమే, కట్టేసుకోవడం అన్నది అసలు మీరు తీసుకున్న పర్పస్ ఏంది? మీరు చేస్తున్న పనులేంది? అక్కడ దేనికి అంతంత స్థలాలు తీసుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు
టిఆర్ఎస్ పార్టీ కూడా ఏదో ఇక్కడ వాళ్ళు రీసెర్చ్ ట్రైనింగ్లు ఇస్తారంట, దానికని 20 ఎకరాలు ఎంతో తీసుకుంటారంట ప్రభుత్వ స్థలం. ఎందుకు ఎక్కడ అరే ఇంత ఇంత దోపిడీ వ్యవహారం అవసరమా చెప్పండి? మీకు ఏ పార్టీ కార్యాలయం కట్టుకోవాలా, మంచిగా స్థలం కొనండి, పోనీ మీకు చందాలు ఇచ్చే వాళ్ళు లేదా పార్టీ ఫండ్ లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు చందాలు నిమిషాల మీద వస్తాయి ఎవరికైనా, ఏ రాజకీయ పార్టీకైనా. శుభ్రంగా చందాలు వసూలు చేయండి, కట్టుకోండి మంచిగా, ఎవరేమన్నారు కదా. అవన్నీ ఏమి చేయకుండా కక్కుర్తి పడిపోతారు, ప్రధానికి కక్కుర్తి పడిపోయి కట్టుకోవడం ఏంది? ఇప్పుడు ఇక్కడ ఇవి కూడా వైలేషన్స్ లో ఉన్నాయి అని చెప్తున్నారు. సరే ఇప్పుడు ఒప్పులు చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు రాజకీయ పార్టీలు కట్టుకుంటున్నప్పుడు తొందర ఎందుకు? నిన్నగా మన గవర్నమెంట్ వచ్చింది, ఆయన కట్టుకుంటున్నాడు, వైలేషన్ ఉంది. ఏం వైలేషన్స్ జనానికి చెప్పి ఇదిగో ఈ వైలేషన్లు చేశారు, ఈ నోటీసులు ఇచ్చాము, ఇది అక్రమంగా కట్టారు అని ఏదైనా చర్యలు తీసుకుంటే పర్వాలే. తెల్లవారుజామున 5:30 పాల్గొట్టేశారు. పాల్గొట్టిన తర్వాత జనాలకు తెలిసింది. ముందు ఎవరు అసలు కడుతున్నారని ఎవరికి చాలా మంది కూడా తెలియదు, నాకు కూడా తెలియదు నీకు చెప్పాలంటే. అది ఇక్కడ రాజకీయాల్లో తొందరపాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజాభవనం కూల్చడం శుద్ధ తప్పు, భయంకరమైన తప్పు చేశాడు, కాదని ఎవరన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సమన్వయం పాటించండి. ఏంటి ఇక్కడ ఒకవేళ వైలేషన్స్ ఉన్నాయి, నోటీసులు ఇవ్వండి. అసలు లీజు రద్దు కూడా చేయొచ్చు, ఎందుకు చేయకూడదు? రద్దు చేయొచ్చు. కానీ కోర్టు పోతారు, పోనీ ఏం కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా కడుతుంటే మీరు లీజు రద్దు ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. అలా లీజ్ అగ్రిమెంట్ లో ఉంటది కదా, కన్స్ట్రక్షన్స్ వైలేట్ చేయకూడదని ఉంటది క్లియర్ గా, పలానా పర్పస్ గానే ఉంటది క్లియర్ గా. అవి వైలేట్ చేస్తే కనుక రద్దే చేయొచ్చు. అవన్నీ ఏం చేయరు. మళ్ళీ ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ మళ్ళీ ఒక విధంగానే మాట్లాడుకుంటారు, ఏం చేస్తారు ఏం చేస్తారు. సరే ఏదో మంచో చెడో పూల్ చేశారు. మరి ఇదే వైలేషన్స్ టీడీపీ ఆఫీస్ కూడా చేసి ఉంటే మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. అది పార్టీ, ఇది ప్రభుత్వం. మీ ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చేమో, మీరు వైలేట్ చేస్తే ఎట్లా అనేది ప్రశ్నిస్తారు ఎవరైనా. ఇప్పుడు మన మిత్రుడు వైఎస్ఆర్సీపీ తప్పులేదు సార్. చిన్న సబ్మిషన్ సార్, మేము టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి జిల్లాలోనూ, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎకరా తీసుకున్నారు, శ్రీకాకుళంలో 2 ఎకరాలు తీసుకున్నారు, అట్లా విజయనగరంలో ప్రతి జిల్లాలోనూ జీవో నంబర్లు వేసి తీసుకున్నారు సార్. మేము ఎక్కడ ఏ రోజు కూడా టీడీపీ ఆఫీసులు పలగొట్టలేదు. రెండో అంశము ప్రజా దర్బార్ కూల్చివేసినారన్నారు, ప్రజావేదిక అది నదీ పరివాహ ప్రాంతం కింద. ఒకే నిమిషంలో చెప్పేస్తాను. నదీ పరివాహ కింద అది ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కట్టడాలు ఉండకూడదు అనేది క్లియర్గా పెద్దలకు మీకు తెలుసు. చిన్న మాట. తర్వాత ఆ పక్కన ఉన్నవి ఎందుకు కూల్చలేదు అంటారు. మేము అవి కూడా తీసేయాలనే దాంట్లో వాళ్ళు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. మేము స్టేని గౌరవించి మేము చేయలేకపోయినాము. దానికి మించి ప్రజావేదిక ఇది చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు. ఒక నిమిషం సార్, నదీ పరివాహక కింద ప్రజల యొక్క నివాస యుద్ధం ఉండకూడదు, ఇది క్లియర్ గా తెలుసు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం, కనీసం ప్రజావేదిక అనేది ప్రభుత్వ భవనం. ఇది ఇల్లీగల్ ఎట్లా అంటారండి మీరు? ఇల్లీగల్ అని ఎట్లా అంటారు? జీవో నంబర్ సహా జీవో నంబర్ తో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మంగళగిరిలో ఉండేది ఇల్లీగల్. సంవత్సరాల పాటు కూల్చారు, సరే 5 సంవత్సరాల పాటు శిథిలాలే తీయలేదు. ఎంత కక్షపూరిత ధోరణి అర్థమవుతుంది. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తారంటలేండి. మీ విధ్వంసానికి ప్రత్యేకంగా ప్రజలు చూస్తారులేండి. మేము విధ్వంసం చేసామా, వీళ్ళు విధ్వంసం చేస్తున్నారా, ప్రజలు గమనిస్తారు. మళ్ళా మీరు చెప్తున్నారు సార్, అది ప్రభుత్వ బాధ్యత, మేము బాధ్యతగా తీసుకున్నాము. మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలు ప్రజలు ఉండకూడదు, ప్రజలు రాకూడదు, అది బాధ్యతగా తీసుకున్నాము. మేము బాధ్యతగా తీసుకున్నాము. మీరు కావాలని చెప్పమనండి. మంగళగిరి ఆఫీసు, ఇప్పుడు మంగళగిరి ఉన్న టీడీపీ ఆఫీసు అది పొరంబోకు స్థలము. దానికి ఎట్లా చట్టబద్ధత అయిందో కాదని చెప్పానండి. గఫూర్ గారు, ఎలిగేషన్స్ అన్ని విన్నారు కదా, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడండి సార్. చెప్పండి సార్. ఆయన ఇప్పుడే బయటకు వస్తుంది. ఒక్క నిమిషం సార్ గఫూర్ గారు, ఈవెన్ మచిలీపట్నంలో వీళ్ళు కడుతున్నటువంటి వైసీపీ ఆఫీస్ కూడా ఇప్పుడు కాంట్రవర్షియల్ కాబోతుంది. అది కూడా పోలీసులకు సంబంధించిన క్వార్టర్స్ కి సంబంధించిన ఒక స్థలం అట. అది
అది కూడా ఇప్పుడు కాదు, వైజాగ్ కూడా ఇచ్చారు నోటీసు. అదే అంటున్నా, మీరు తీసుకోండి, మీరు రూల్స్ ప్రకారం తీసుకోండి. కానీ అది నిదానంగా తెలుస్తాంలేండి, కోర్టులు ఉన్నాయి మాకు, న్యాయస్థానాల మీద గౌరవం. ఓబులేష్ గారు సోదరుడు ఆయన మా ఆఫీస్ ను తొందరపాటుతో లేదా మాకు సరైన అవకాశం ఇవ్వకుండా కూల్చేసినారు, ఇది కక్షపూరితంగా చేసినారనే పాయింట్ రైజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రజావేదికను కూల్చేయడం కరెక్ట్ అంటున్నాడు. ప్రజావేదికను కూల్చేయడం కరెక్టే కనుక అయితే ఇది కూల్చేయడం కూడా కరెక్ట్. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సొమ్ముతో ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక భవనాన్ని కడితే రాజకీయ కక్షదాన్ని కూల్చేస్తే చంద్రబాబు గారు డిప్యూటీ కాదు సారీ ప్రతిపక్ష నాయకుడిగా ఒక లెటర్ రాసినాడు ముఖ్యమంత్రికి, అయ్యా రెంట్ పే చేస్తాను, ఈ ప్రజావేదిక నాకు కేటాయించండి. అది బహుశా నదీ పరివాహక కింద అదే కొంచెం వినండి, నదీ పరివాహక ప్రాంతమే, అదే పరివాహక ప్రాంతమే నేను చెప్తున్నాను. నా పాయింట్ అదే సార్, మేము ఉపయోగించుకుంటామని చెప్పలే సార్. మా మనవి అదే సార్, రేపే కూల్చేయండి అని చెప్పినాడు. దానికి ఏమి వేరే ఏం లేదు, విధి విధానాలు. రేపు కూల్చేయండి అంటే కూల్చేస్తారు. అంటే తొందరపాటు చర్య ఎవరు తీసుకున్నా తప్పు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు వైసీపీ ఆఫీసు దాన్ని కూడా డ్యూ ప్రాసెస్ ఏదైతే చట్టపరమైనటువంటి నోటీస్ కావచ్చు, ఇతర ఏమున్నాయో వయలేషన్స్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి డ్యూ ప్రాసెస్ లో కనుక తీసేస్తే ఎవరికేమో అభ్యంతరం లేదు. అట్లా కాకుండా తొందరపాటు చర్యలు ప్రభుత్వానికి నష్టం చేస్తాయి. అది ఏం జరిగిందో నాకు తెలియదు, నేను దాంట్లో ఏ విషయం కూడా నాకు తెలియదు. ఆ చట్టం వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, లీజ్ ఉందా. ఈ గవర్నమెంట్ ముందే నోటీసులు సర్వ్ చేశారు సార్, పోయిన నెల 20వ తారీఖే నోటీస్ సర్వ్ చేశారు. వారం రోజుల్లో వాళ్ళు రెస్పాండ్ కాలేదు. నిన్న కోర్టులో వాదన జరిగింది సార్, అంటే ధైర్యము రాష్ట్రంలో ఎవరికి లేదు. జూన్ 3వ తేదీ తర్వాత నోటీసులు ఇచ్చింటారు, నేను ఒప్పుకుంటా. మే 20వ తేదీ ఎవడిస్తాడని నోటీసు, అంత ధైర్యం ఎవరికి ఉంది రాష్ట్రంలో? వాడు మే 20 ఇచ్చింటే 21 వాడు ఇంటికి పోయాడు. కాబట్టి సరే వీళ్ళు డ్యూటీ ఎట్లా రాసుకున్నారో అది వేరే సంగతి. కానీ ఏమైనా నేను చెప్పేది ఏంటంటే 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత పెద్ద తేడా రాదు ప్రభుత్వానికి. అదేమో అది అత్యవసరంగా కూల్చేయాల్సినటువంటి అంత అత్యవసరమైనటువంటి సమయం కాదు. ప్రభుత్వం ఇంకా ఇప్పుడిప్పుడే కుదురబడుతుంది. కాబట్టి ఏం జరిగింది నాకు తెలియదు. కానీ ఇప్పుడైనా వాళ్ళు కోర్టు వయలేషన్ చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి కోర్టుకు పోవచ్చు. కానీ అదే సమయంలో నేను ఓబులేష్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు కర్నూలులో దివాలా తీసినటువంటి సంస్థ దానికి సంబంధించి చాలా విలువైన స్థలము అంటే వైసీపీలు అధికారంలోకి వచ్చేస్తే అన్ని జిల్లాల స్థలాలు ఆక్రమించుకునే అధికారం ఉన్నట్లు వాళ్ళకు. కాబట్టి ఎవరు చేసిన తప్పే. మీరు ఆఫీసులు కట్టుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, మీ పార్టీలకు ఏం కర్మయ్యా గవర్నమెంట్ స్థలము, మీరు అనుకుంటే రాత్రికి రాత్రి మీరు ఎంత డబ్బైనా పోగు చేయొచ్చు. మీరు ఎలక్షన్ లో 10,000 కోట్లు ఖర్చు పెడతారు. ఈ కక్కుర్తి కమ్యూనిస్ట్ పార్టీలకు ఇస్తారా? ఎక్కడ ఇస్తారా కమ్యూనిస్ట్ పార్టీకి? ఎవడియ్యడు. కాబట్టి వైసీపీ తెలుగుదేశం ఇది మా రాజ్యం అనుకుంటే ఎట్లా? కాబట్టి ఏమైనా విధి విధానాలు ఉండాలా. వైసీపీ ఆఫీస్ కూలగొట్టడం తప్పే. తెలుగుదేశం ఆఫీస్ ప్రయత్నం చేశారండి కూలగొట్టడానికి. హైకోర్టుకు పోయినారు, హైకోర్టు స్టే చేసిన దాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తారు అప్పుడు. కాబట్టి ఏమైనప్పటికీ ఆవేశాలతో నిర్ణయాలు మంచిది కాదు, తొందరపాటు చర్యలు ఎవరికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఈ రెండు పార్టీలు కూడా సంయమనం పాటించి ప్రజల కోసం పనిచేయండి అయ్యా. ఈ పార్టీ ప్రయోజనాలు, పార్టీ రాజకీయాలు, పార్టీ గొడవలు ఎందుకు? రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిసి పనిచేసేది అలవాటు చేసుకుంటే ప్రజలు దీవిస్తారు మిమ్మల్ని. రేపు ఎప్పుడైనా ఆశీర్వదించాలా? ఇప్పుడు ఏమో నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఆయన. 5 సంవత్సరాలు ఉంది ఇంకా. అంటే ముఖ్యమంత్రి కాకపోతే బతకలేదని మాట్లాడడం కూడా తప్పది. రాజకీయాల్లో అట్లా ఎప్పుడు ఉండకూడదు. రాజకీయాల్లో పోరాడుతుండాలా. ప్రజలు మెచ్చినప్పుడు ఇస్తారు అవకాశం. అందుకోసం వైసీపీ కూడా వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు కోర్టుకు పోవచ్చు. కానీ దీన్ని తీసుకొని మళ్ళా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా, ఇది మళ్ళీ పెద్ద రాజకీయ ఇష్యూగా చేయడం కాకుండా వాళ్ళు చట్టపరంగా నాయకులు, కార్యకర్తలకు, లీడర్లకు మనోధైర్యం ఇస్తూ నెక్స్ట్ మనమే సీఎం అవుతామని చెప్పే దాంట్లో అది అన్యంగా వేరే విధంగా మీరు భావిస్తున్నారు. రెండు పార్టీలు, నేను ఒకరిని అంటా, రెండు పార్టీలు అంటున్నాను నేను. దయచేసి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి స్థలాల్ని
ప్రజలకు రాష్ట్రానికి వదిలేయండి, మీరు ఎక్కడో చోట సొంతంగా కొనుక్కోండి, లేదు అనుకుంటే అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఆఫీసులు కట్టుకుంటే మంచిదండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, అలాగే ఓబులేష్ గారు, వరలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.